నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సి 2025పై వైకాపా నాయకులు విష ప్రచారం చేస్తున్నారని జాతీయంగా అంతర్జాతీయంగా మంత్రి నారా లోకేష్ గారికి వస్తున్న పేరు ప్రతిష్టలను చూసి తట్టుకోలేక వైసీపీ నాయకులు రిలే నిరాహార దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆరోపించారు. డిఎస్సిపై వైకాపా నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షల డ్రామాలను ఖండిస్తూ గురువారం ఎమ్మెల్యే కార్యాలయం ప్రజా దర్బార్లో డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మెగా డిఎస్సికి సెలెక్ట్ అయిన మా చిత్తూరు నియోజకవర్గం నుండి జిల్లా నుండి దాదాపు 35 మంది కొత్తగా ఎలక్ట్ అయిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. సో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చి లెటరేట్లలో సంతకాలు తీసుకొని వీళ్ళు ఫలానా అని చెప్పుకొని ఒకప్పుడు ఉద్యోగాలు కానీ ఉద్యోగ రికమెండేషన్లు ఉండేవి. ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలుగుతాను, మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు, మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు అందరూ కలిపి మెగా డిఎస్సి పెద్ద ఎత్తున అమరావతిలో సచివాలయంలో గొప్పగా జరిగిన కార్యక్రమానికి మేము కూడా హాజరైనాం. వాళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యులతో పెద్ద సంఖ్యలో హాజరై ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే కూటమి నాయకుల్ని అందరినీ కూడా ఆ రోజు సెక్రటరియట్లో కలవడం చాలా సంతోషం. ముఖ్యంగా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ పార్టీ మెగా డిఎస్సి పైన రిలే నిరాహార దీక్ష అంటూ డ్రామాకి తెరదీయడం జరిగింది. నేనైతే ఒకటి ఖచ్చితంగా చెప్పగలుగుతాను, నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారిని నాకు పార్టీకి ఎలక్షన్కి పనిచేశారు, వీళ్ళకి ఖచ్చితంగా అవకాశం కల్పించాలి అని చెప్పి నేను అడిగితే నిర్మోహమాటం లేకుండా అన్నిట్లో జోక్యం చేసుకోండి, కానీ ఈ మెగా డిఎస్సి ఎడ్యుకేషన్లో నిజాయితీగా మనం ఈసారి చాలామందికి అవకాశం ఇస్తున్నాం. కాబట్టి ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ రికమెండేషన్లు లేకుండా ఫస్ట్ టైం చాలా జాగ్రత్తగా చాలా చక్కగా ప్లాన్ చేశామని చెప్పి నేను అడిగితే కూడా అంటే యాక్సెప్ట్ చేయలేదు. అంటే అంత పద్ధతిగా అంత ప్రామినెన్స్గా అంత నీట్గా చేశారు మెగా డిఎస్సి పోయిన సంవత్సరం. వాటిపైన ఇప్పటిదాకా మీరు చూసుంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగితే కూడా వీరందరూ చెప్తారు, మేము ఏ ఒక్క ఎమ్మెల్యేనో ఏ ఒక్క మంత్రి దగ్గరకో లేదా ఏ ఒక్క వ్యక్తి దగ్గరకు పోయి రికమెండేషన్ చేయకుండా వారికి డైరెక్ట్గా ఈ ఉద్యోగాలు అనేది వచ్చింది. అది మీరు మీడియా ముఖాంతరంగా ఎందుకు నేను వారందరినీ ఈరోజు ఆహ్వానించి ఈ ప్రెస్ మీట్ పెట్టానంటే, రాజకీయాల్లో ఎక్కడో ఒక జాగాలో 1 or 2% తప్పులు అనేవి జరుగుతాయి కూడా. కానీ ఎస్పెషల్లీ మా యువ నాయకుడు తీసుకున్న ఈ ఒక్క మెగా డిఎస్సిలో ఖచ్చితంగా నేను ఓపెన్గా చెప్పా కదా, నేనే పోయి రికమెండ్ చేసి మా బంధువో నాకు ఎలక్షన్లో పనిచేసినారు వీళ్ళిద్దరికీ అవకాశం కల్పించాలి అంటే నిర్మోహమాటం లేకుండా చెప్పిన మంచి వ్యక్తి ఎవరైనా ఉండారంటే అది మా నారా లోకేష్ గారే. దానికి నేను సంతోషపడ్డాను కూడా. ఎందుకురా అంటే పాపం చాలామంది మీరు ఇక్కడ చూస్తూ ఉంటారు, చదువుకొని ఉంటారు, ఎవరో రికమెండేషన్లో జాబ్ కొట్టేసి ఉంటారు, వీళ్ళకి రావాల్సింది వేరే వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటుంది. కులం పరంగానో లేదా ఇంకొక పరంగానో ఎవరో ఒక రికమెండేషన్లోనో ప్రతిసారి అన్యాయం జరిగే వాళ్ళకి ఫస్ట్ టైం మీరు వాళ్ళతోనే మాట్లాడితే మళ్ళీ వాళ్ళు కూడా మీ అందరికీ చెప్తారు. చాలా బాగా జరిగింది. కూటమి ప్రభుత్వము 150 రోజుల్లో మెగా డిఎస్సి ఎంత చక్కగా 16,347 మంది టీచర్ పోస్టులని భర్తీ చేయడంలో చాలా జాగ్రత్తగా చేసింది అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఇవాళ చిత్తూరు నియోజకవర్గంలో ఈ మెగా డిఎస్సి పైన కూడా కొన్ని ధర్నా కార్యక్రమాలంటూ కొన్ని కాలేజీలకు ఒత్తిళ్ళు, ఫోన్లు చేసి అక్కడి నుండి జనాలను పిలిపించుకోవడాలు రకరకాల చేస్తారు రాజకీయంగా. బట్ రాజకీయాల్లో
మంచితనం అనేది చాలా అరుదైపోతుంది రోజు రోజుకి. సో జగన్ అనే వ్యక్తి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు అనేది నేను చెప్పడం కాదు, ఇది మీరందరూ మీడియా ముఖాంతరంగా చూపిస్తున్న చూడండి. ఆయన వీడియోలో ఉండదు, ఈ పత్రిక డేట్తో సహా ఉంది, ఏం చెప్పినాడు, ఆయన ఏం చేసినాడు అని. తర్వాత ఎక్కడ ఈ 16,347 మందికి ఉద్యోగాలు వచ్చేస్తే మీరు చూస్తే అంత యువకులు, వీరందరికీ న్యాయపరంగా అవకాశం కల్పించేది ఇష్టం లేక వారికి సంబంధించిన ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి ఆయన ద్వారా హైకోర్టుకి ఆ పిల్ కూడా వేయడం జరిగింది. అది కూడా యాక్సెప్టెన్స్ కూడా కాలేదు హైకోర్టులో. అంటే ఏ విధంగా అంటే 24 గంటలు కూటమి ప్రభుత్వం ఏదో తప్పు చేస్తూ ఉంది, తప్పు పనులే చేసి ఎంకరేజ్ చేస్తున్నారు అనే విధంగా వారికి ఉన్న రెండు, ఒక పేపరు, ఒక టీవీ. ఒక అబద్ధాన్ని కూడా పదే 10 సార్లు చెప్పినా చూపించినా ప్రజలు ఏమనుకుంటారంటే ఎక్కడో ఇది నిజమేమో అని అనుకునే విధంగా వాళ్ళు ప్రేరేపిస్తుంటారు. బట్ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, మా కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కూడా గతంలో జరిగినట్టు అన్యాయాలు, అక్రమాలు, వాలంటరీ సిస్టాన్ని పెట్టుకొని ఫలానా వ్యక్తులు అని చెప్పి తీసేసినంత నీచంగా అయితే మా కూటమి ప్రభుత్వం ఎక్కడా పని చేస్తా. ఎందుకు దానికి ఒక నిదర్శనం చెప్తా. గతంలో ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో వారందరికీ పెన్షన్లు వస్తూ ఉన్నాయి. గతంలో పెన్షన్ వచ్చే వాళ్ళు ఎక్కడైనా ఒక్కరిని తీసేసినట్టుగానే మీడియాలో చెప్పినా, వాళ్ళు చూపించినా కూడా దాన్ని మేము ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాము. అలాగే రైతు బంధు కూడా ఇస్తూ ఉన్నాము. గత ప్రభుత్వంలో రైతులకైతే వచ్చిందో ఈ ప్రభుత్వంలో కూడా ఏ ఒక్క రైతు పైన కక్ష కట్టి కూటమి ప్రభుత్వం నాయకులు వీళ్ళు వైఎస్ఆర్ అని, వీళ్ళు ఇంకొకరని మేము ఎక్కడ కూడా వాళ్ళని నిందించి తీసేయడం జరగలే. ముఖ్యంగా తల్లికి వందనం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా చిత్తూరు నియోజకవర్గం 6వ డివిజన్ 6వ వార్డులో అయితే 7 మందికి వచ్చింది. ఆ రోజు పాపం వాళ్ళు చాలా సిగ్గుపడుతున్నారు, నాకు ఎందుకురా వీళ్ళు మనం వాళ్ళ ఇంటికాడికి వస్తే కూడా బయటకు రావడం లేదే అని చెప్పి పిలిస్తే ఒక మైనారిటీ కుటుంబం వాళ్ళు 7 మందికి వచ్చిందంటే ఎక్కడ తీసేస్తారో లేదా ఎక్కడ ఏమవుతుందో అనే ఒక సంకోచంలో ఉన్నారు. కానీ మా నాయకులపై లేదు, మన ఎమ్మెల్యే గారు వచ్చారు, మీరు చెప్పండి మీకు ఎందరికి వచ్చింది అంటే ఒకే కుటుంబంలో అన్న తమ్ముడు ఫ్యామిలీ 7 మంది ఉంటే 7 మందికినూ దగ్గర 91,000 వచ్చింది. అంటే మా ప్రభుత్వం పైన ఏదో రకమైన బురద జల్లాలి. అందులో మా యువ నాయకుడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అనేక కంపెనీలు, మళ్ళీ రేపో ఎల్లుండో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వెళ్ళి కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన కొన్ని కంపెనీలు, కొన్ని సాఫ్ట్వేర్ ఐటీకి సంబంధించినవి తేవడానికి అహర్నిశలు కష్టపడుతుంటాడు. ఒక చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ కట్టి ఆ రోజు ఆయన తీసుకున్న కొన్ని సంస్కరణలు కరెక్ట్గా చెప్పాలంటే 30 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. ఈరోజు హైదరాబాద్ను చూసినా, హైదరాబాద్లోని ఐటీని చూసినా ఒక హైదరాబాద్ అంటే ఇలా ఉంటుందా అనే విధంగా ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి చెందింది. అంటే దానికి ఈరోజు వేసుకున్న సంస్కరణలో లేదా ఈరోజు చేపట్టిన కొన్ని పనులు కాదు. ఆనాడు ముఖ్యమంత్రులు ఏ మాటకా మాట చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 9 సంవత్సరాలు పరిపాలించిన తరువాత అనేక గవర్నమెంట్లు వచ్చినా కూడా వారు తీసుకున్నవి మంచి నిర్ణయాలని కంప్లీట్ చేశారు. అదే మన దురదృష్టం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో అమరావతి అనే ఒక క్యాపిటల్ని వచ్చిన అందరికీ, ఎస్పెషల్లీ మన సార్ గారికి, మన గురజాల జగన్మోహన్ సార్ గారికి కూడా నా యొక్క నమస్కారం. ఇక్కడ నేను 2025 మెగా డిఎస్సి ద్వారా జాబ్ సాధించడం జరిగింది అన్నమాట. అయితే గత 2016 నుంచి కూడా మేము టీచర్ జాబ్ సాధించాలని చాలా కష్టపడుతున్నాం. ప్రతిరోజు 18 నుంచి 20 గంటలు కష్టపడి చదివి ప్రతి ఒక్కరు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా రోజుకు మినిమం 15 గంటల నుంచి 20 గంటలు కష్టపడి చదివిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు రావడం జరిగింది. అయితే మా యొక్క కష్టం మీద, ఇంత విధంగా కష్టపడిన వాళ్ళ మీద బురద జల్లడం అనేది
ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదనమాట. మేము ఇప్పుడే ఉద్యోగాలు వచ్చి చాలా సంతోషంగా పాఠశాలకు వెళ్ళి విద్యను మేము పిల్లలకు చెప్పుకుంటున్న సందర్భంలో మాకు ఇలా పారదర్శకంగా డిఎస్సి జరగలేదు అని ఇలా గత ప్రభుత్వం మా మీద ఇలా బురద జల్లడం, మా కష్టం మీద బురద జల్లడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. మేము ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి జాబ్ సంపాదించడం జరిగింది. అయితే మేము నిరుద్యోగులుగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం చేసింది, అదేవిధంగా నిరుత్సాహపరిచింది. మేము ప్రతి ఒక్క కోచింగ్ సెంటర్లో డబ్బులు కట్టుకుంటూ ప్రతిరోజు కష్టపడుతూ చదువుకున్న సందర్భంలో మమ్మల్ని పట్టించుకోలేదు. అయితే కొత్త ప్రభుత్వం రావడము, మాకు మెగా డిఎస్సి ఇవ్వడము, మెగా డిఎస్సిపై మొదటి సంతకం ఉన్నప్పుడు మేము చాలా సంతోషంగా మళ్ళీ కోచింగ్ సెంటర్లో మా మేము చదువుకోవడం కంటిన్యూ చేశాం. ఈ విధంగా చేస్తున్న సందర్భంలో మాకు వెంటనే 150 రోజుల్లో డిఎస్సి కంప్లీట్ చేయడము, మేము వెంటనే ఉద్యోగాలకు రావడం వల్ల మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం. అలాంటి సందర్భంలో ఇంత పారదర్శకంగా జరిగిన దాని మీద, ప్రభుత్వం మీద, మా కష్టం మీద ఇలా చెప్పడం అనేది సమంజసం కాదు. మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోము కూడా. ఖచ్చితంగా ఇది చాలా పారదర్శకంగా జరిగింది అనే దానికి మా కష్టమే నిదర్శనం అన్నమాట. అలాంటిది ఈ విధంగా ఈరోజు మేము పాఠశాలలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో కరెక్ట్ గా పోస్టులు పెట్టడం, అలా రికమెండేషన్ ద్వారా జాబ్ తీసుకున్నారని చెప్పడం అనేది ఎట్టి విషయంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. ఇది అందరూ కూడా మేము ఏకీభవిస్తున్నాం. ఇక్కడున్న ప్రతి ఎండిఎస్సి విద్యార్థి కూడా మేము దీనికి ఏకీభవించి చెప్తున్నామన్నమాట. అంతేకాకుండా మా ఉపాధ్యాయులు అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఉపాధ్యాయులు, ఇలా ఉపాధ్యాయులు, ఎండిఎస్సి ఉపాధ్యాయులు, గతంలో వచ్చిన ఉపాధ్యాయులు అందరూ కూడా మేము ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, అదేవిధంగా మన సీఎం సార్ గారికి కూడా మేము జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. చిత్తూరు ఎమ్మెల్యే సార్ గారికి, ఇక్కడ వచ్చిన ఎంఈఓ సార్కి, అందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ డిఎస్సి అనేది చాలా పారదర్శకంగా జరిగింది. ఖచ్చితంగా దీన్ని తప్పు పట్టడం చాలా తప్పు. ఎందుకంటే పేపర్లో కూడా మాకు డిఎస్సి కన్నా ముందే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయం పేపర్లో వచ్చేది. అప్పుడు దాంట్లో కూడా వేశారండి. ఏమని వేశారంటే, ఈ విధంగా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీకు జాబ్ తెప్పిస్తాం, మాకు మనీ ఇవ్వద్దండి అంటే అలా ఎవరు నమ్మద్దండి అనేది కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అంటే ఇది పారదర్శకంగా జరుగుతుందనే దానికి మొదటి నుండి కూడా ఉదాహరణగా ఉంది. కానీ ఇప్పుడు దాన్ని ఇంతమంది ఇలా కష్టపడి చదివి వస్తే ఇది ఇలా జరగలేదు పారదర్శకంగా అని చెప్తుంటే మాకు కూడా చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఏదో మేము చాలా కష్టపడి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళందరూ సార్ చెప్పినట్లు చాలా అవర్స్ చదివి కష్టపడి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉంటారు. అలా ఉండే వాళ్ళని పారదర్శకంగా జరగలేదు అని చెప్పడం చాలా అన్యాయం. అలా చెప్పకండి. ఎప్పటికైనా సత్యమే నిలుస్తుంది, సత్యమే గెలుస్తుంది. ఒకవేళ నిజమే అది మీరు చెప్పేది సత్యం అయితే అది నిరూపించాలి కదా. మీరు అది నిరూపించలేకపోతున్నారంటే అది సత్యమా కాదనేసే కదా అర్థం. ఖచ్చితంగా ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి అలా జరగల. అందరూ సాధించి చదివి వచ్చిన వాళ్ళే అందరూ ఉన్నాం. చాలా పారదర్శకంగా జరిగింది. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. అందరికి ఒకటైతే చెప్పదలుచుకున్నాను, మా కూటమి ప్రభుత్వం ఏదైతే మెగా డిఎస్సి నిర్వహించిందో ఏ ఎమ్మెల్యే కూడా చెప్తాడో లేదో నేను చెప్పాను. నేను ఇద్దరికి రెఫర్ చేస్తే కూడా లేదు అని చెప్పిన ఖచ్చితమైన నిఖర్సైన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం. మీరు కావాలంటే ఇండివిజువల్గా కూడా చాలా మంది ఉంటారు, వాళ్ళు అడిగితే ఒకవేళ మైకుల ముందర అందరి ముందర మాట్లాడలేకపోయినా వాళ్ళు చెప్తారు. కాబట్టి మీరు ఎవరు దాని గురించి బాధపడాల్సిన అవసరంలో మేము మా ప్రభుత్వం ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. మీకు వచ్చిన ఉద్యోగాలు ఎక్కడికి పోవు. వాళ్ళు ఎన్ని నిరాహార దీక్షలు చేసినా, ఎన్ని కుయుక్తులు పడినా కోర్టు వాళ్ళకి స్టే అయినప్పుడే వాళ్ళు తెలుసుకోవాలి. అయితే అప్పుడేగా మా సోదరుడు చెప్పినట్టు లక్షల మంది కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు మారిపోయారు. దీన్ని ఎలా చెడగొట్టాలి అనే ప్రయత్నం మాత్రమే వాళ్ళు చేస్తారు. ఇటువంటి ప్రయత్నాలకి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన. ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.